కోల్కతా మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని అతి కిరాతకంగా మానభంగం చేసి హత్య చేయడం జరిగింది. ఇంత హేయమైన చర్య జరిగినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు దోషులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో వైద్యులు భయభ్రాంతులకు లోనవుతూ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ విధంగా మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం మొత్తం ఈ రోజు ఉదయం 6 గంటలకు, రేపు ఉదయం 6 గంటల వరకు అత్యవసర సేవలు మినహాయించి పూర్తిగా వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది. ప్రజల ఇబ్బందులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయంపై ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాములుతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్పై జరిగినటువంటి సంఘటన పట్ల ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు సమ్మె అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఐఎంఏ పిలుపు మేరకు జూనియర్ డాక్టర్లు మరియు ప్రైవేట్ హాస్పిటల్ కూడా సమ్మెలో కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా అయితే ప్రజలకు కొంతవరకు అయితే ఇబ్బంది జరిగే అవకాశం ఉన్నది. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రము క్యూల సంఖ్య మాత్రం పెరుగుతున్నది. ఎందుకంటే ప్రైవేట్ డాక్టర్లు ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల, ఓపీ చూడకపోవడం వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రము అందడానికి ఇక్కడ ఏం ఏర్పాట్లు చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్. కలకత్తా జనరల్ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనకు మద్దతుగా మన జగిత్యాల జనరల్ హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్లు గత 2 రోజుల నుంచి ఓపీ సేవలను బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెగ్యులర్ డాక్టర్లు కూడా ఐఎంఏ వారికి మద్దతుగా పొద్దున 9 గంటల నుంచి 10 గంటల వరకు ఓపీ సేవలు నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఓపీ సేవలు మేము ప్రారంభించాం. అయితే ఎప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్ దాదాపు 24 గంటలు వాళ్ళు ఐఎంఏ వాళ్ళు బంద్ పెట్టడం జరిగింది. మేము ఎమర్జెన్సీ కేసులు దాదాపు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మా దగ్గరికి వస్తారు కాబట్టి మేము ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఆల్ డిపార్ట్మెంట్లో ఇద్దరు డాక్టర్లను పెట్టడం జరిగింది. ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నదో వాళ్ళతో పాటు ఒక్కొక్క డిపార్ట్మెంట్, అంటే మెడిసిన్లో 2 డాక్టర్లు, సర్జరీలో 2, ఆర్థోపెడిక్స్ 2, పీడియాట్రిక్స్ 2, గైనకాలజీ 2, అట్లా అంటే అడిషనల్గా మేము వాళ్ళకు పేద ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా మేము ఇక్కడ వాళ్ళకు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్టర్నేటివ్గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతము ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కూడా బంద్ చేసిన నేపథ్యంలో ఈరోజు స్ట్రెంత్ మాత్రం పెరుగుతున్నది. అయితే రాను స్ట్రెంత్ పెరుగుతున్నది కాబట్టి మీరు దీనికి అనుగుణంగా ఇప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఓపీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అడిషనల్ టైం ఏమన్నా తీసుకుంటున్నారా డాక్టర్ల పట్ల? మేము ఓపీ సేవలు యథావిధిగానే కొనసాగిస్తాము, కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం మేము అడిషనల్గా ఆల్ డిపార్ట్మెంట్స్లో అడిషనల్ డాక్టర్ను అరేంజ్ చేశాము. అంటే పేద ప్రజలకు ఎమర్జెన్సీ కేసెస్ మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ మేమైతే చేయడం జరిగింది. నార్మల్గా జిల్లా ప్రధాన హాస్పిటల్ ఈ కేంద్రానికి వచ్చే స్ట్రెంత్ చూసుకున్నట్టయితే రోజు ఎంతమంది వస్తున్నారు? అయితే ఈ రోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది పేషెంట్స్ పరంగా? అంటే ఇన్ పేషెంట్స్ మాత్రం చాలా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ బెడ్స్ కూడా మేము పాత జనరల్ హాస్పిటల్లో కానీ, ఇటు మాత శిశు కేంద్రంలో కానీ అవి కూడా మేము ఎక్కువ అరేంజ్ చేసాము. స్టాఫ్ సిస్టర్లను కూడా ఎక్కువ మందిని అరేంజ్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హాస్పిటల్లో మాత్రం అన్ని సౌకర్యాలు అయితే కల్పించాము, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్లకు మాత్రం పూర్తిగా మద్దతు తెలిపినట్టు ఇటు ప్రజా సంఘాలు కానీ, ఇటు విద్యా సంఘాలు కానీ, తర్వాత ప్రజలు కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇలాంటి సంఘటన జరగడము దురదృష్టకరం అని చెప్పేసి పలు ఒక్కరు భావిస్తున్నారు. కెమెరామ్యాన్ సాజిద్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. కలకత్తా జూనియర్ డాక్టర్ ఘటనపై నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద